సరే ప్రేక్షకులు డాన్సులు వేసేది, అభిమానులు డాన్సులు వేసేది మనం కామన్గా చూస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళ హీరో పైన వాళ్ళకున్న ప్రేమ అనేది ఆ విధంగా చాటుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడైతే ఆ సాంగ్ వస్తుందో, ఆ సాంగ్ వచ్చినప్పుడు అంటే ఆ సాంగ్ రిలీజ్ చేసేటప్పుడు, ఆ ఈవెంట్లో ఆ సాంగ్ రిలీజ్ చేసేటప్పుడు అసలు కుర్చీల మీద కూర్చున్న ఇటు వెంకటేరి వెంకటేష్ గారు అని దర్శకుడు అనిల్ రావిపూడి గారు ఇక ఇక అసలు వాళ్ళు ఆగలే. వాళ్ళ ఉత్సాహం ఆఫ్ చేసుకోలేక అసలు ఇద్దరు కలిసి లేచి వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటే నాకు నిజంగా బా ఇది కదరా నిజంగా ఒక హీరోకి ఉన్న కళ అనేది ఈ విధంగా ఉండాలనుకున్నా. ఎందుకంటే చిరంజీవి గారు ఎప్పుడైతే ఆ సినిమాకి వెంకటేష్ గారు మీరు కూడా ఈ సినిమాలో వచ్చి యాక్షన్ చేయాలి నాతో పాటు మన ఇద్దరం కూడా కలిసి నటించాలని చెప్పి చిరంజీవి గారు ఎప్పుడైతే చెప్పారో వెంకటేష్ గారు ఓకే అన్నారు. ఓకే అన్నదే కాకుండా ఈ సినిమాకి ఎంతగానో వీళ్ళిద్దరు కష్టపడరు అనే సంగతి మనకు అర్థమవుతూనే ఉంది. వెంకటేష్ గారు అలా లేచి ఆ సాంగ్ ఎప్పుడైతే రిలీజ్ చేశారో అలా లేచి అతను డాన్స్ చేస్తూ ఉంటే అనిల్ రావుపూడి గారు కూడా లేచి డాన్స్ చేస్తూ ఉందన్నమాట. వీళ్ళిద్దరు చూసిన తర్వాత చిరంజీవి గారు ఇక ఆగుతారా ఆ కుర్చీ మీద కూర్చొని ఆ స్టెప్ అనేది వేస్తూ ఉంటే అభిమానులకు మాత్రం ఒక పండగ అయిపోయింది నిజంగా. ఎందుకంటే అక్కడికి వచ్చిన అభిమానులే కాదు, ఇక వాళ్ళంటే ప్రతి ఒక్కరు కూడా కుర్చీ మీద కూడా ఎవరు కూర్చోలే, వాళ్ళ ప్లేస్లో ఉండి ఎంజాయ్ చేసుకుంటూ సగం డాన్స్ చేశారు.